హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈయన తెలుసు కదా పిన్నెల్లి రామకృష్ణ భయంకరంగా వైరల్ అయిపోయాడు దేశం మొత్తం మీద. ఈవీఎం లోపలికి వెళ్ళి నేలకేసి కొట్టడం పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళి ఈయన మీద రౌడీ షీట్ కేసు ఓపెన్ చేశారంట. అసలు ఏమైపోయాడు ఈయన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఇదేంటి మాచర్లకి. అసలు ఏం జరిగిందో స్కిప్ చేయకుండా వీడియో చూడండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈయన వైసీపీలో మాచర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు, గతంలో సేవ చేశారు. కానీ ఎలక్షన్స్ టైంలో పోలింగ్ ఏజెంట్లు అదేంటి పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళి ఈవీఎంని తీసి నేలకేసి కొట్టి పడిందాన్ని మళ్ళీ తీసుకొట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అడ్డుకోబోయిన టీడీపీ నేత మీద కూడా దాడి చేశారు. సో ఈయన మీద కేసు నమోదైంది. సో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. సో ఈయన పేరు మొత్తం దేశం మొత్తం వైరల్ అయిపోయింది అప్పట్లో ఇప్పట్లో కూడా. సో ఇప్పుడు ఈయనకి అరెస్ట్ చేద్దాం ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు. బట్ పరిస్థితులు అనుకూలించక ఇతనికి ఉచ్చైతే బిగిస్తుంది ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు ఈయన కనబడకుండా పోయాడు, పారిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఈయనకి రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేస్తే ఏమవుతుంది? మొత్తానికి చర్చ జరుగుతుంది. మొత్తానికి ఏంటంటే కనబట్లేదంట ఈయన. ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈయనే కాదు వీళ్ళ సోదరుల మీద కూడా ఎఫ్ఐఆర్ ఈయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాడు. గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. హత్య రాజకీయాలు చేశాడు, ఎంతో విధ్వంసాలు చేశాడు, భ్రష్టు పట్టించాడని ఒక టాక్ అయితే అక్కడ ఏపీలో భయంకరంగా నడుస్తున్నాం. సో ఎంతవరకు ఈయన పోలీసులు అరెస్ట్ చేస్తారనేది మనకి చర్చ అయితే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఇతని మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నా లేదా చూసి చూడనట్టు చోద్యం చూస్తూ వదులుతున్నా డౌట్ అనుమానం జనాల్లో భయంకరంగా ఉంది. సో మొత్తానికి ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణకి వచ్చైతే భయంకరంగా బీస్తుంది ఈ ప్రభుత్వంలో. ఈయన మీద అయితే రౌడీ షీట్లు ఉన్నాయంట. సో ఇతను జైలుకి వెళ్ళే ప్రమాదం అయితే గ్యారంటీ ఉంది. నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు అదే పడకండి. మీ సోకాళ్ళు ఎమ్మెల్యేస్ కూడా మీతో వస్తారు. హ్యాపీగా అందరూ కూర్చొని అక్కడ ఎంజాయ్ చేయండి. మీకైతే నిజంగా ఎంత ఎగిరారా మీరు. మీ అందరికి ఇప్పుడు నేల మీదకి లాక్కొస్తారు ఈ ప్రభుత్వం చూడండి. చూడండి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి అబ్బా. మొత్తం దేశం మొత్తం వైరల్ అయిపోయాడు ఈ ఎమ్మెల్యే ఆ ఈవీఎం బదలగొట్టడంతో. ఎంత ధైర్యం అండి వీళ్ళకి, ఎంత గుండె ధైర్యం ఉండాలి ఇలాంటి పని చేయడానికి. వెంటనే ఇతని మీద చర్యలు తీసుకొని వెంటనే లోపలేండి. లేదా ఇలాంటి వాళ్ళు ఇంకోళ్ళు తయారవుతారు. ఈ ప్రభుత్వం అయితే ఉపేక్షించదు. ఇదైతే గ్యారంటీ, వాస్తవం, యథార్థం, సత్యం. చూద్దాం ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందా, వీళ్ళని వదిలిపెడుతుందా లేదో అనేది. మొత్తానికి ఏంటంటే దీని మీద అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదైందండి అబ్బా. రౌడీ షీట్ కూడా ఉందంట. ఏం చేస్తారు ఏంటంటే లెట్స్ వాచ్ అండ్ సీ. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.